ఒక 11 ఇయర్స్ అమ్మాయి సాయంత్రం వేళ ఇంటి దగ్గరే ఉంది. ఇక ఆమె ఇంట్లోనే సేఫ్ గా ఉందని వాళ్ళ ఇంటి వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఆమె కనిపించకపోవడం మొదలైంది. తల్లిదండ్రులు వెతికారు, నైబర్స్ వెతికారు. పోలీసులు పొలాల్లో సర్చ్ చేస్తే నేల తవ్విన చోట ఆమె శరీరం దొరికింది. నిర్జీవంగా అండ్ శరీరం మీద బట్టలేమి లేకుండా, గొంతు మీద నలిపిన గుర్తులతో, గోళ్లతో గీరిన మచ్చలతో. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ కన్ఫర్మ్ చేసింది ఆమె మీద అత్యాచారం జరిగిందని. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారు అండ్ ఆ శవాన్ని పొలంలో పూడ్చిపెట్టారు. ఆ అమ్మాయి పొరుగింటి వాళ్ళే అసలు నిందితులు. వాళ్ళు ముగ్గురు బ్రదర్స్, సన్నీ, కమల్ అండ్ ఆశీష్. సొంత అన్నదమ్ములు కలిసి ఒక 11 ఇయర్స్ అమ్మాయి మీద దాడి చేశారు. ఇక క్రైమ్ చేసిన తర్వాత ఆమె శవాన్ని పొలంలో పూడ్చిపెట్టి మామూలుగా ఇంట్లో ఉండిపోయారు, ఎవరికి అనుమానం రాకుండా. పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఇంకా ఆ ముగ్గురు బ్రదర్స్ ని అరెస్ట్ చేశారు అండ్ ఆ ముగ్గురు బ్రదర్స్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అండ్ కోర్టు వాళ్ళను జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. ఇక పోలీస్ స్టాటిస్టిక్స్ ప్రకారం పోస్ట్ మార్టం తర్వాత పాక్సో యాక్ట్ మరియు గ్యాంగ్ రేప్ సెక్షన్స్ కూడా యాడ్ చేశారు. ఇక ఆ అమ్మాయి పేరెంట్స్ అసలు మాటలే మాట్లాడని స్థితిలో ఉన్నారు. ఇక ఎవరు ఊహిస్తారు చెప్పండి, తమ నైబర్సే ఇలాంటి దారుణం చేస్తారని. ఇక గ్రామం అంతా ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది అండ్ ఆ గ్రామంలో ఉన్న అమ్మాయిల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను బయటికి పంపించడానికి చాలా భయపడుతున్నారు. ఇక ఇది కేవలం ఒక గ్రామం యొక్క సమస్య కాదు, ఇది మన దేశపు సమస్య.